హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంత క్రియేట్స్. ఈరోజు మన కిచెన్లో మేక తలకాయ కూరని ఎలా వండాలో చూపించబోతున్నానండి. ఇది చపాతీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా లేత తలకాయను తీసుకున్నామండి. ఇది ఒక 30 కేజీ వరకు ఉంది. దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ అన్న సాల్ట్ వేసి మంచిగా కడుక్కోవాలి. తర్వాత పసుపు, 2 స్పూన్ల కారం, సాల్ట్ వేసి మంచిగా కలపాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత దానిని పక్కన పెట్టి నేను ఇది ప్రెషర్ కుక్కర్లో వండితే చాలా ఈజీగా ఉడుకుతుంది. కాబట్టి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇక్కడ మసాలాను తయారు చేసుకుంటున్నాను. ఒక 2-3 లవంగాలు, ఒక 10-15 మిరియాలు, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని నూనెలో వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని ఈ విధంగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసి పసుపు కొంచెం వేసి మళ్ళీ కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం ఈ ముక్కలకు పట్టించాం కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత 10 నిమిషాల వరకన్నా దానిని ఉడకబెట్టాలండి. అది నూనెలో మంచిగా ఫ్రై అయితే మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, నేను ఒక 10-15 నిమిషాల వరకు నేను ఈ విధంగా ఉడకబెట్టాను. ఆల్మోస్ట్ కొంచెం ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకొని తర్వాత మనం ఏంటంటే వాటర్ని చల్లని నీళ్ళు పోయొద్దండి. కొంచెం గోరువెచ్చగా చేసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు గిన్నెలో కానీ కెటిల్ ఉంటే మీ దగ్గర కెటిల్లో కానీ ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసి ఈ కర్రీని మనం మూత పెట్టి ఉడికిద్దాం. ఇది లేతదే కాబట్టి నేను ఇక్కడ 4-5 విజిల్స్ వరకు ఉడికిస్తానండి. ఒకవేళ మీకు ముదురిది దొరికింది అనుకోండి, ఒక 8 విజిల్స్ వరకన్నా ఉడకబెట్టాలి. చూడండి, నూనె ఎంత మంచిగా పైకి వచ్చిందో. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇది కొంచెం లిక్విడ్ లాగానే ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి ఒక 3-5 మినిట్స్ ఉడకబెట్టామనుకోండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా ఉడకబెట్టుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం లిక్విడ్గానే ఉంటుందండి. కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఇది అన్నంలోకి కానీ లేదా మీకు రోటీ కానీ చపాతీ కానీ ఏ దాంతో తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు అయినప్పుడు ఈ కర్రీ వండుకొని తింటే మనకు దెబ్బకు తక్కువైపోతుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.